ఛానలుకి స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితంలో ప్రళయం. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. సెప్టెంబర్ 29వ తేదీన మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా సెప్టెంబర్ 29వ తేదీన వారు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మేషరాశి రాశులలో మొదటిది. సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్విని నక్షత్రపు 4 పాదాలు, భరణి నక్షత్రపు 4 పాదాలు, కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరొక అర్థం కూడా ఉంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరికి మాత్రం మంచి స్థితిలోకి చేరుకుంటారు. మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు అనేక రకాల కష్టాలను అనుభవించి ఉండొచ్చు. మీ యొక్క జీవితంలో చాలా మంది యొక్క అసూయ కారణంగా, కుళ్ళు కారణంగా, ద్వేషం కారణంగా మీరు అనేక రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలను ఎదుర్కోటానికి కారణం కూడా కొంతమంది వ్యక్తులనే చెప్పుకోవాలి. అయితే అటువంటి వారి మీద శివుడు తన ఆగ్రహాన్ని కురిపించబోతున్నాడు. అంటే ప్రతి మనిషి కూడా నిస్వార్థంగా ఉన్నప్పుడే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. అయితే మీ యొక్క జీవితంలో స్వార్థపూరితంగా ఆలోచించి మీ జీవితంలో అనేక రకాలుగా మీకు కీడు తలపెట్టిన వారిపైన ఆ పరమశివుడు తన ఆగ్రహాన్ని కురిపించబోతున్నాడు. మీ యొక్క జీవితంలో వారి వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటికీ కూడా ఈ సమయంలో పరిష్కారాన్ని మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు. ముఖ్యంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపైన కనిపిస్తుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక రకాలుగా శుభ ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కూడా మీరు సాధిస్తారు. మీ జీవితంలో వృత్తి విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, మీరు అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. మునుపు మీరు ఎటువంటి ప్రతికూలతలనైతే ఎదుర్కొంటూ వచ్చారో వాటన్నింటికీ కూడా పరిష్కారమైతే లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఖచ్చితంగా ఆ సమస్యల నుండి ఇక ముందు మీకు విముక్తి లభించబోతుంది. ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మునుపు మీ యొక్క జీవితంలో ఎటువంటి దుష్ఫలితాలైతే మీరు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా సత్ఫలితాలుగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వారికి తోడుగా ఉంటుంది. మీ జీవితంలో మీకు సమస్యలను సృష్టించే వారిపై ఆ పరమశివుడు ఆగ్రహాన్ని కురిపిస్తాడు. ఆ ఆగ్రహంతో వారు మీ యొక్క జీవితం నుండి తప్పుకుంటారు. మీకు కీడు తలపెట్టిన వారు కూడా రియలైజ్ కావటం, అలాగే మీ దగ్గరికి వచ్చి మీకు సహాయాన్ని చేయటం కూడా జరుగుతుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగే సూచన కూడా కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ 29వ తేదీన మాత్రం మీరు కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు, భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా మీరు కలిసి ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం, ఇటువంటి పనులు ఏవి చేస్తున్నా సరే, వ్యాపార ఒప్పందాలు కావచ్చు, ఈ విధంగా ఏ పనులు కానీ భాగస్వామ్యంగా మీరు చేస్తున్నారంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ రోజున మీరు ఇటువంటి పనులు తలపెడితే మాత్రం అది మీకు కొంత సమస్యాత్మకంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క షూరిటీ సంతకాలు కావచ్చు, స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయం మీకు కీడు చేసేదిగా కనిపిస్తుంది కాబట్టి మీరు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేవిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాల్లో మాత్రం సెప్టెంబర్ 29వ తేదీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు వీలైనంత సమయాన్ని శివనామ స్మరణలో గడపండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.